अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। मैं मोहम्मद जावेद, सच की आवाज़ NPS न्यूज़। देखिए आज की ताज़ा ఇక్కడ ఎందుకు వస్తున్నారంటే అక్కడ వాళ్ళు చిన్న స్కఫుల్ కావడం జరిగింది. సో వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటే చిన్న స్కఫుల్లో అతనికి చిన్న గాయమైనట్టుంది. సో దాని తర్వాత కూడా మేము కంప్లైంట్తో కూడా మాట్లాడాము. అది ఈజ్ ఆల్సో సెడ్ దట్ ఇట్ ఈజ్ అనుకోకుండా తగిలిన గాయం అది. అంతేగాని ఈ మీడియాలలో ఈ ట్విట్టర్లో అన్నీ వచ్చినట్టు అదేం పోలీసులు ఎవరిని కొట్టలేదు అండ్ కొట్టరు కూడా. బట్ ఏదైనప్పటికీ అవర్ సిపి సార్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ ఇష్యూ. ఆ సిపి సార్ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పారు. సో దానిలో భాగంగానే ఇక్కడికి ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. సో ఎస్ఐ తోటి అక్కడ కానిస్టేబుల్స్ ఆ రోజున్న కంప్లైనెంట్ పార్టీ వాళ్ళ రిలేటివ్స్ కంప్లైనెంట్ అందరితో కూడా మాట్లాడాము. సో ఇష్యూ సార్ట్ అవుట్ అయింది. అన్నెసరీగా ఈ చిన్న చిన్న ఇష్యూస్ని ఈ ట్విట్టర్లో పెట్టి పోలీసులు పబ్లిక్ అగెనిస్ట్గా మేమున్నదే మీ సేఫ్టీ సెక్యూరిటీ గురించి. చిన్న చిన్న ఇష్యూస్ అవుతూ ఉంటాయి ఎప్పుడన్నా అనుకోకుండా. సో దాన్ని వైరల్ చేసి పోలీస్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కొన్ని యూట్యూబర్స్ అన్రికగ్నైజ్డ్ అనాథరైజ్డ్ యూట్యూబర్స్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ కంప్లైనెంట్. అసలు కంప్లైనెంటే ఏం కాదంటే మిగతా వాళ్ళు కావాలని వాళ్ళ వ్యూస్ కోసము వాళ్ళకు లైక్స్ కోసము వాళ్ళ సబ్స్క్రైబ్ పెంచడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఫ్యూచర్లో ఇట్లాంటివి ఏమైనా చేసి పోలీస్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తే లీగల్గా కూడా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడానికి వెనుకాడు.